జీవితం అంతా పిల్లల కోసం కష్టపడిన ఒక తండ్రి చివరికి ఎందుకు ఒంటరిగా ఉన్నాడు? ఇది ఈ రోజుల్లో జరిగే కథలా అనిపించిన వేల ఏళ్ల క్రితం జరిగిన ఒక నిజం. ఒక వృద్ధుడు, లీ వెయ్ అతని పేరు, తన పిల్లల కోసం అన్ని ఇచ్చాడు. తన కోరికలు, తన సుఖం అన్ని పక్కన పెట్టాడు. వాళ్ళు సంతోషంగా ఉండాలని మాత్రమే జీవించాడు. కాలం గడిచింది, పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, వాళ్లకు వారి జీవితాలు ఏర్పడ్డాయి. ఇప్పుడు నా సమయం వచ్చింది అనుకున్నాడు లీవేయ్. తన ఇల్లు అమ్మేశాడు, కొడుకు ఇంటికి వెళ్ళాడు. ఇల్లు నిండుగా ఉంది, పిల్లలు, మనవళ్ళు, నవ్వులు. కానీ అతని మనసు మాత్రం ఖాళీగా ఉంది. ఉదయం అందరూ బిజీ, సాయంత్రం అందరూ అలసిపోయి నిశ్శబ్దం కోరుకుంటారు. అతను మాట్లాడాలనుకుంటాడు, వాళ్ళు వినలేరు. అతను దగ్గరగా ఉండాలనుకుంటాడు, వాళ్ళు కొంచెం దూరంగా వెళ్ళిపోతారు. అతని ఉనికి ఇంట్లో ఉన్నా కనిపించినట్లే మారింది. ఒకరోజు తన బాధతో ఒక మహా తత్వవేత్త దగ్గరికి వెళ్ళాడు. ఆయనే కన్ఫ్యూషియస్. నా జీవితం అంతా పిల్లల కోసమే ఇచ్చాను, కానీ ఇప్పుడు ఎందుకు నేను ఒంటరిగా ఉండాల్సి వస్తోంది అని అడిగాడు.